Hello everyone, welcome to VRR Tutorials. ఈ వీడియోలో మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోబోతున్నాం. కామన్ ఎక్స్ప్రెషన్స్ మనం డైలీ అవి యూజ్ చేస్తాం. సో ఇవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాం ఎదుటి వారితోటి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్లో. దోస్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఈవెన్ క్లాస్ రూమ్లో కానీ బయట మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ కామన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఈ వీడియోలో మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోబోతున్నాం. ఈరోజు చేసే ఎక్స్ప్రెషన్స్లో హౌ ఈజ్ లైఫ్ ఆర్ హౌ ఆర్ యూ అనే దాని గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, అదేవిధంగా హెల్త్ గురించి కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ద ఫస్ట్ వన్ ఈజ్ హౌ ఆర్ యూ. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం మీరు జాగ్రత్తగా వినండి. దాన్ని ఎలా మనం సౌండ్ చేస్తున్నామో ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం జనరల్గా ఎలా అయితే రాస్తామో అలానే ప్రొనౌన్స్ చేస్తాం. సో బేసిక్లీ ఇంగ్లీష్ అలా ఉండదు. సో వాళ్ళు యూనిట్ వైజ్ తీసుకుంటారు ఇంగ్లీష్ స్పీకర్స్. సో దట్స్ ద రీజన్ హౌ ఆర్ యూ అనేదాన్ని జస్ట్ వాళ్ళు హౌ ఆర్ యూ అంటే ఇవి యాక్చువల్గా సెంటెన్సెస్, బట్ నేను ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అన్నానంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దెమ్, నాట్ లైక్ రీడింగ్. అర్థమవుతుందా? సో అది రీడ్ చేయకూడదు, బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. హౌ యూ అంతే, హౌ యూ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌస్ ఇట్ గోయింగ్. హౌస్ ఇట్ గోయింగ్ అంటే ఇక్కడ ఇది హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అంటే మనం రాసినప్పుడు హౌ అపోస్ట్రఫీ ఎస్ పెట్టి రాస్తున్నాం. సో అలానే మనం చదవాలి. హౌస్ అంటే HOUSE లాగా మనం దాన్ని సౌండ్ చేయాలి. అందుకే దీన్ని నేను ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను స్పెషల్గా. మనకి ఇవన్నీ తెలిసిన సెంటెన్సెస్, బట్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనకి యూజువల్గా తెలియదు. సో హౌస్ ఇట్ గోయింగ్, హౌస్ ఇట్ గోయింగ్ అంటే ఇక్కడ మనం లైఫ్ గురించి అడుగుతున్నాం. అంటే ఎలా ఉన్నారు అంటే ఎలా అవుతుంది లైఫ్ అనేది అడుగుతున్నాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌస్ థింగ్స్. హౌస్ థింగ్స్ ఇది యాక్చువల్గా గ్రామటికల్గా ఇన్కరెక్ట్ అండి, బట్ హౌస్ థింగ్స్, బట్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. హౌస్ థింగ్స్ అంటే ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు అని. హౌస్ థింగ్స్, హౌస్ థింగ్స్. ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ హౌ యూ బీన్. ఇది వచ్చేసి హౌ హ్యావ్ యూ బీన్ అండి. సో ఇది రీడ్ చేయొద్దు. హౌ యూ బీన్ అంటే ఇక్కడ ఏంటంటే సో ఎలా ఉన్నారు, గత కొద్ది రోజుల నుంచి ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, లైఫ్ ఎట్లా గోయింగ్ అవుతుంది. సో హౌ యూ బీన్ అని చెప్తారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్స్ న్యూ. సో ఇక్కడ వాట్ అపోస్ట్రఫీ ఎస్ అండ్ న్యూ, వాట్స్ న్యూ. ఓకే, వాట్ ఈస్ న్యూ అనకూడదు ఇక్కడ, ఎందుకంటే అది ఎక్స్ప్రెషన్ అవ్వదు, మళ్ళీ ఏదో చదువుతున్నట్టు అవుతుంది అంతే. యూ షుడ్ నాట్ యాక్చువల్లీ రీడ్ వెన్ యూ టాక్ టు సంబడి ఎల్స్. మనం చదివినట్టు మాట్లాడకూడదు ఎవరితోటి ఇంగ్లీష్లో. సో వాట్స్ న్యూ అంటే ఇంకా ఏంటి సంగతులు, కొత్త విషయాలు ఏంటి సో అని అడుగుతున్నాం. వాట్స్ న్యూ. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్సప్. సో వాట్సప్, సో WHAT అపోస్ట్రఫీ ఎస్ UP అప్, వాట్సప్. ద సేమ్ థింగ్ అంటే ఏంటి విశేషాలని అడుగుతున్నాం. వాట్సప్. సో ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ హౌ యూ డూయింగ్. హౌ యూ డూయింగ్. సో మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఆ సౌండ్ని, ఆ ఎక్స్ప్రెషన్ని. హౌ యూ డూయింగ్ ఇది యాక్చువల్గా మనం రాసేటప్పుడు హౌ అపోస్ట్రఫీ RE ఆర్ యూ డూయింగ్. ఓకే, అలా చదవద్దు. జస్ట్ యూ సే హౌ యూ డూయింగ్, విచ్ మీన్స్ సేమ్ హౌ ఆర్ యూ అని, అంతే. సో హౌ ఇస్ యువర్ లైఫ్, హౌ ఆర్ యూ అనే చెప్తున్నాం. సో ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్ రైట్. ఇది క్వశ్చనింగ్. ఓకే, ఆల్ రైట్ అంటే ఇప్పుడు సంబడీస్ హెల్త్ ఈస్ నాట్ వెల్ బట్ యూ జాయిన్ హిమ్ హాస్పిటల్. సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఆల్ రైట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అంటే బాగుందా అని అడుగుతున్నారు. సో ఇవి ఎక్స్ప్రెషన్స్ లాగా నేర్చుకోండి. ఏదో చదవడం లాగా కాకుండా ఎక్స్ప్రెస్ చేయడంని నేర్చుకుందాం. సో ఇవండి ఈరోజు హెల్త్ గురించి కానీ మన లైఫ్ గురించి కానీ మనం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాం అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్, ప్లీజ్ పోస్ట్ ఇన్ యువర్ క్వెరీ గ్రూప్. హ్యావ్ ఎ గ్రేట్ డే.